నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రభుత్వ అండతో ఎంపీ రాజగోపాల్ కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గౌతమ్ రెడ్డి. రాజగోపాల్ అక్రమ ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్. భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ వద్ద జల కళ, మిగులు జలాలను సముద్రంలోకి వదిలిన అధికారులు. వైభవంగా కొనసాగిన కృష్ణాష్టమి వేడుకలు, కోలాహలంగా ఉట్టికొట్టే సంబరం. లగడపాటి రాజగోపాల్ ఓ జోకర్లా తయారయ్యారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డుపెట్టుకుని ఆయన సంపాదించిన కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్పై అక్రమంగా కేసు పెట్టారనే దానికి ఆధారం సిబిఐ ఎఫ్ఐఆర్లోనే కనిపిస్తోందన్నారు. లగడపాటి గారు ఒక జోకర్ లాగానే అందరికీ మిగిలిపోయారు. కారణం, మొన్నటిదాకా ఒక గీతాలాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో చేరిపోతారో అన్నారు. ప్రజల యొక్క స్పందన చూసి, నేను చెప్పేది అబద్ధం కాదు, ప్రజల యొక్క స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నాకు సీటు కావాలి, మా ఇచ్చేటట్టుకైతే మాట్లాడకుండా నీకు సీట్ ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటిది 2004లో మొట్టమొదట అడుగులో అడుగేసి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణమైనటువంటి లగడపాటి గారు ఆయన రాజకీయ జీవితం 5 సంవత్సరాలు, మ్యాక్సిమం 7 సంవత్సరాల జీవితంలో మామూలు కాదని వచ్చినటువంటి ఆయన ఈ రోజున కోట్లకి వేల కోట్లకి పడగలెత్తినటువంటి పరిస్థితికి రావడానికి గల కారణం అవినీతి అక్రమాలు చేయలేదా అనేటువంటి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 57 గేట్లు ఒక అడుగు మేర ఎత్తిన అధికారులు 41,040 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. కాగా మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లా పరిసరాల్లోని వాగులు, వంకల నుంచి కృష్ణానదికి వరద నీరు చేరుతోంది. దీంతో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద 11.5 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగిస్తూ 57 గేట్లను ఒక అడుగు ఎత్తు లేపి 41,040 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా కొద్ది రోజులుగా జిల్లాతో పాటు పొరుగు జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పాలేరు, మున్నేరు, కట్టలేరు, కొండవీటి వాగుల నుంచి వరద నీరు బ్యారేజీకి చేరుతోంది. సాగునీటి అవసరాల కోసం కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 4,012 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 5,521 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్కు 387 క్యూసెక్కుల నీటిని వదులుతూ మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థం విశేషార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తి సంగీత కార్యక్రమాలు, ఉట్టికొట్టే సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణా తీరంలో గల ఇస్కాన్ కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రీత్యర్థం ప్రత్యేక ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తి సంగీత కార్యక్రమాలు, నృత్యాలతో శ్రీకృష్ణుని నామ సంకీర్తన నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే మహోత్సవం కనుల పండుగ సాగింది. అనేక మంది ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఆయన 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే లీలలు చేశారో బృందావనంలో ఆయన బాల్యలీలలు చాలా విశేషమైనటువంటివి. వాటిలో ముఖ్యంగా కృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు ఇళ్లలో ఈ వెన్నెలు దొంగలించినటువంటి లీల చాలా విశేషమైనటువంటి లీల. అందుకని కృష్ణాష్టమి రోజున భక్తులు ఆ లీలను స్మరణ చేసుకుంటూ ఈ ఉట్లోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కృష్ణుడు కూడా ఆయన 5,000 సంవత్సరాల క్రితం గోపబాలులతోటి కలిసి ఆయన ఇళ్లకెళ్ళి ఉట్టికి కట్టినటువంటి ఆ వెన్నకుండలన్నీ కూడా పగలగొట్టి ఆ వెన్నల్ని వాళ్ళు తింటూ అందరికీ కూడా పంచుతూ కోతులకి అన్ని జీవాలకి కూడా పంచేవారు. అదే ఆ లీలని స్మరణ చేసుకుంటూ ఈ రోజు మనం ఈ ఉట్లోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. మాచవరం డౌన్లో లారీ ఢీకొని 9వ తరగతి విద్యార్థిని దుర్మరణం చెందింది. మృతి చెందిన బాలిక పడవలరేవు సెంటర్కు చెందిన కొండవీటి జయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్కూల్లో ట్యూషన్ పూర్తయిన తర్వాత స్నేహితురాలతో కలిసి సైకిల్పై ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మాచవరం డౌన్లో గల రోజ్బడ్ పాఠశాలలో కొండవీటి జయలక్ష్మి 9వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి సహ విద్యార్థినితో కలిసి పాఠశాల నుంచి వేర్వేరు సైకిళ్లపై ఇళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో చుట్టుగుంట నుంచి రామవరపాడు వైపు 10 చక్రాల లారీ వెళ్తుంది. స్థానిక శ్మశాన వాటిక వద్దకు రాగానే జయలక్ష్మి సైకిల్ ముందు భాగం స్నేహితురాలి సైకిల్ ముందు భాగానికి తగిలింది. దీంతో జయలక్ష్మి ఒక్కసారిగా పక్కన వెళ్తున్న లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలిక రోడ్డుకు ఎడమ చేతి పక్కన ఉన్న గ్యాస్ పైపులైన్పై పడగా స్వల్పంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ సిబ్బంది పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ దగ్గర కనీసం ఒక్క లారీ పట్టే రోడ్డు తప్ప కనీసం సైకిల్ పట్టేది కూడా లేదు. మీరు చూడండి, దానికి ఆన్సర్ చేసేవాళ్ళు కూడా లేరు. మేము కనీసం 2-3 రోజులు చెప్తే ట్రాఫిక్ వాళ్ళు ఒక పూట వచ్చి వెళ్ళిపోయారు అంతే. ఇది రెండో యాక్సిడెంట్ ఈ వారంలో రెండో యాక్సిడెంట్. ఇద్దరు చచ్చిపోయారు, ఒక అతనేమో ఊన్స్తో బయటపడ్డాడు. 3 యాక్సిడెంట్లు, మొత్తం ఇద్దరు డెడ్. అది కేవలం పైపుల వాళ్ళండి. మీరు కావాలంటే అక్కడ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. వాళ్ళు మేము అడిగితే కనీసం ఆన్సర్ కూడా చేయకుండా వాళ్ళు హిందీలో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కొండవీటి జయలక్ష్మి అన్న అమ్మాయి ఇప్పుడు రోజుపాటు స్కూల్లో 9th క్లాస్ అవుతుంది. అమ్మాయి 13 years. ఆ అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంటే ఈ లారీతో యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో చనిపోయింది. అంటే ఈ వీక్లోనే ఒక యాక్సిడెంట్ జరిగింది, కానీ అది లారీ ఫాల్ట్ కాదు. అది రెండు బైక్స్ వాళ్ళ హ్యాండిల్ కొల్లుడయ్యి లారీ యొక్క బ్యాక్ టైర్ కింద పడ్డారు. అందులో లారీ ఫాల్ట్ కూడా లేదు. ఇందులో కూడా లారీ ఫాల్ట్ ఎంతవరకు ఉందో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.